వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. విశాఖపట్నం నుంచి బోటులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబాలకు సహాయం అందించారు. బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 30వ తారీఖున వేటకెళ్లినటువంటి బోటు ప్రమాదవశాత్తు 4వ తారీఖున అంటే ఆయన ఉదయం కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. 7గురు ఆ ఫిషింగ్ బోట్లో వేటకెళ్లడం జరిగింది. ఉదయం కూడా మాట్లాడారు. మధ్యాహ్నం జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల బోటు తిరగబడిపోయి మధ్యాహ్నం 7గురు కూడా గల్లంతవడం జరిగింది. తర్వాత రోజు చిన్న అనే అతను ఒక కమర్షియల్ బోటుకి అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్ లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురులో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.